విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులతో ఫ్రెండ్లీగా ఉంటుంటారు. అంటే ఇక బయటకు వెళ్తే కూడా మన బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అని అనుకుంటారు. కానీ అతి చనువు కూడా తర్వాత ఇది ప్రమాదం అని చాలా మంది అంటుంటారు పెద్దవాళ్ళు. అంత చనువు ఇయ్యకురా పాపకు గాని బాబుకు గాని అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. బట్ ఈ పేరెంట్స్ వినకుండా ఆ చనువునే ఇస్తుంటారు. తర్వాత ఎప్పుడైనా ఇన్సిడెంట్ ఎదురైనప్పుడు నీకు అంత స్వేచ్ఛ ఇచ్చాను కదమ్మా అని బాధపడి ఒక డైలాగులు చెప్తుంటారు. అంటే ఆ స్వేచ్ఛ అనేది తల్లిదండ్రులు ఇవ్వాలనా వద్దా? రైట్, చాలా మంచి క్వశ్చన్ ఇది. చాణక్య నీతి ఉంది మనకి. చాణక్యుడు ఒక మాట చెప్పాడు, పిల్లల్ని ఎలా పెంచాలని. ఆయన చాలా దూరదృష్టితో చెప్పిన మాట అనమాట. 5 ఏళ్ల వరకు వాడిని ఒక్క మాట కూడా అనొద్దన్నాడు. వాడిని మహారాజులా చూసుకోమన్నాడు. 5 years అమ్మాయి అయినా అబ్బాయి అయినా 5 years. 5 years నుంచి 15 years, ఈ 10 years స్కూల్ వాళ్ళ చూడమన్నాడు. నీ బానిసవాడు. ఈ 10 years నీకు బానిసవాడు. అంటే వాడిని కొట్టమని కాదు నా ఉద్దేశం. వాడు నువ్వు చెప్పింది చేసేలా నువ్వు వాడిని తయారు చేసుకోవాలి. చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతారు, ఈ 5 ఏళ్ళు మహారాజులా చూసుకుంటాం కదా, 6వ ఏడు ఎలా వింటాడని. ప్రతి ఒక్క పిల్లోడికి ఒక ట్రిగ్గర్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తాడు, భయపడతాడు. భయం పెట్టాలి. దండం దశగుణం భవేత్ అన్నారు. మనకి సామధాన భేద దండోపాయాలు 4 ఉపాయాలు కూడా చెప్పారు. ఈ 5 బిగిన్ అవ్వగానే, 5వ ఏడాది బిగిన్ అవ్వగానే మీరు వాడిని స్కూల్లో వేస్తారు తీసుకెళ్ళి. అప్పటికే స్కూల్లో పడతాడు. వాడికి హోంవర్క్లు రకరకాల లోడ్ పెరుగుతుంది కదా, వాటితో పాటు మీ లోడ్ కూడా పెరగాలి. ఆ గ్లాస్ తీసి అక్కడ పెట్టు, నాన్న పుస్తకాలు అక్కడ పడేయద్దు చెప్పడం అలవాటు చేయాలి. అన్ని మనమే చేసేకూడదు. స్లోగా ఇంజెక్ట్ చేయాలి. 6వ ఏడు వచ్చింది, అక్కడి నుంచి వాడిని నువ్వు బానిసలా చూడంటే లిటరల్ గా బానిసలా చూడమని కాదు నా ఉద్దేశం. వాడికి పని నేర్పించాలి. ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేయాలి. అన్ని చెప్పాలి. వాడితో కఠినంగా ఉండాలి. ప్రేమగా ఉండొద్దు అని చెప్పలేదు, కానీ కఠినంగా ఉండాలి ఖచ్చితంగా అని చెప్పాడు. ప్రేమగా ఉండు కానీ కఠినంగా ఉండు. తీసుకొచ్చి పెట్టేటప్పుడు స్వీట్ తినిపించు. తిన్నాడు, తినేసి అక్కడే పడేసాడు. అప్పుడు కఠినంగా తీసి పెట్టరా పక్కన. బ్యాలెన్స్ చేయాలి. 15 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడిలో మన హార్మోన్స్ అన్ని మారిపోతాయి. మగాడైతే వాడిలో టెస్టోస్టెరాన్ పెరిగిపోతుంది, అమ్మాయి అయితే ఈస్ట్రోజన్ పెరుగుతుంది, రకరకాల హార్మోన్స్ మారుతాయి. మనం ఇవాళ పుష్పవత ఇందులో అయితే పెద్దవాడు అయ్యాడు, లుంగీలు ఫంక్షన్లను చేస్తాం అంటే వాడు పెద్దవాడు అయ్యాడు. అది గుర్తించాలి మనం. అదే పక్కతో పట్టే సమయం. వాళ్ళు స్పేస్ కోరుకుంటారు. వాళ్ళ ఆలోచనలు పంచుకునే ఒక స్పేస్ కోరుకుంటారు. ఆ స్పేస్ ఇంట్లో దొరకకపోతే బయట ఎత్తుకుంటారు. అమ్మాయి ఆపోజిట్ సెక్స్ కి అట్రాక్ట్ అవుతుంది. ఫస్ట్ ఫ్రెండ్స్ అమ్మాయిలే ఉంటారు. వాళ్ళ ద్వారా నెమ్మదిగా ఆపోజిట్ సెక్స్ కి అట్రాక్ట్ అవుతుంది. ఈమె మాటలు వినేవాడు, ఈమె స్పేస్ ని ఇవ్వగలిగేవాడిని వెళ్ళి అట్రాక్ట్ అవుతుంది. అబ్బాయి కూడా అంతే. ఫస్ట్ అబ్బాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. వీడి కోరికలు ఇవన్నీ చెప్పుకుంటూ నెమ్మదిగా ఆపోజిట్ సెక్స్ కి అట్రాక్ట్ అవుతాడు. అక్కడికి వెళ్ళి యాడ్ అయ్యి వీడి స్పేస్ ని అక్కడ వెతుక్కుంటాడు. అదే స్పేస్ ని మీరు ఇంట్లో ఇచ్చి చూడండి. 15 ఏళ్ళు వచ్చాయి. 15 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో పార్టీకి వెళ్ళి ఏదో బీర్ తాగారు, ఏవో తాకూడదు. నిజానికి 18 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తే కానీ తాకూడదు. మనకు బోర్డులు కూడా పెడతారు. కానీ బీర్ తాగారని ఏదో డిస్కషన్ వస్తుంది. ఇంటికి వచ్చి పిల్ల మీతో మాట్లాడే అట్మాస్ఫియర్ ని మీరు కల్పించాలి. ఇక్కడ కూడా మళ్ళీ తల్లిదండ్రులకు డౌట్ వస్తుంది. 15 ఏళ్ల వరకు కఠినంగా ఉండమన్నారు కదా, సడన్ గా ఎలా మారిపోవాలి? సడన్ గా మారిపోద్దు. 15 ఏళ్ళు నిండిపై 16వ వచ్చింది. మీరు ఆ పుట్టినరోజు నాడే ఒక జాగరూకతతో ఇవాళ ఎక్కడ కేక్ కట్ చేద్దాం చెప్పు అని ఆప్షన్ ఇవ్వండి. ఆ రోజు వరకు మీ ఆప్షన్, మీరు ఎక్కడ కట్ చేయాలో డిసైడ్ చేశారు. ఫస్ట్ టైం వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చామనే విషయం అర్థం అవ్వాలి. ఎక్కడ కట్ చేద్దాం నాన్న కేక్ ఇవాళ? నాన్న మెక్డొనాల్డ్స్ కదా, చలో పద తీసుకెళ్ళండి, ఖర్చు పెట్టండి. అంటే ఇవాళ నుంచి నేను నీ మాట వింటున్నానని వాడికి ఓపెన్ గా చెప్పక్కర్లే, వాడికి అర్థమయ్యేలా చెప్పండి. స్పేస్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. నాన్న నాకు ఆ బండి కావాలనిపిస్తున్నది అంటే పదా అనొద్దు, అలా అనొద్దు. వాడు 16 ఏళ్ళు వచ్చాయి కదా, ఆ బండి బాగుంటుందన్న. కానీ మనకు ఆలోచించు, ఇప్పుడు నాకు ఆల్రెడీ 2 ఇన్స్టాల్మెంట్లు ఉన్నారా, ఇది ఒక 40 అదొక 30 పోతుంది. ఇప్పుడు ఈ బండి కొన్నాను అనుకో, అది 8 లక్షలు 6 లక్షలు ఉంది. నువ్వు 16 ఏళ్ళకి డ్రైవ్ చేయకూడదు, నీకు లైసెన్స్ రాదు. ఇప్పుడు ఇది కొంటే నాకు అనవసరంగా ఒక 30,000 20,000 ఇన్స్టాల్మెంట్. ఒక పని చేద్దాం నాన్న, నీకు 18 years వస్తాయి కదా, లైసెన్స్ తీసుకున్నాక ఒక బండి ఏదైనా ఫుల్గా నువ్వు డ్రైవ్ చేయదు, కానీ బాగా ప్రాక్టీస్ అవుతుంది కదా, నెక్స్ట్ మూమెంట్ రా నువ్వు అడుగు నన్ను. అక్కడికి అది ఏం చేసాం మనం? పోస్ట్ పోన్ చేసాం, కిల్ చేయలే. బంతిని నేలకేసి గట్టిగా కొట్టామనుకోండి, ఏమవుతుంది? పైకి లేస్తాం. అదే బంతిని అలా కొట్టకుండా అలా పడేసాం అనుకోండి, అయిపోతుంది. రైట్? ఆ కోరిక వచ్చింది మన చేతిలోకి, పైకి లేచింది, పట్టుకున్నాం, నెమ్మదిగా విడిచిపెట్టాం దాన్ని. నాన్న వీఆర్ జస్ట్ పోస్ట్ పోనింగ్ ఇట్, వీఆర్ నాట్ డినయింగ్ ఇట్ అని చెప్పారు చూసారా? ఎస్, వాడు మీకు చెప్తాడని. నాన్న మా అమ్మాయి వస్తుంది, నాన్న నా పక్కనున్న అమ్మాయికి అబ్బాయి లవ్ లెటర్ ఇచ్చాడు. ఏం కాలేజ్ ఇది? దరిద్రం కాలేజ్, ఏంటి పనులు ఈ వయసులో అన్నారు అనుకోండి, నెక్స్ట్ డే నీకు చెప్పదు. కథ మీకు చెప్పదు.
అదే మీరు అవునా ఏ రాశాడు వాడు అన్నారు అనుకోండి, ఇంకా చెప్తాడు ఏం రాశాడు తెలుసా అసలు ఉమ్. అని ఇలా అని ఇంకా షేరింగ్ స్టార్ట్ అవుతుంది. Yes. తప్పు కదా నాన్న అంటే తప్పే నాన్న, కానీ ఏంటో అసలు వినట్లే. పాపం వాళ్ళ పేరెంట్స్ ఇది ఇంజెక్ట్ చేయాలి Yes. మైండ్లోకి. పాపం అమ్మాయి పేరెంట్స్ కదా, అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా, అవునా యాక్సెప్ట్ చేసింది, పాపం కదా నాన్న వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి మీద ఎన్ని హోప్స్ పెట్టుకుని ఉంటారు, అవును. ఇది నువ్వు Yes. చెప్పాలి అన్నావు అనుకోండి అయిపోయి కథం, ఇంకా మన మీ దగ్గరికి ఏం రావు, బంద్ ఒక బ్యారియర్ పడిపోయింది, స్పేస్ ఎత్తుకుంటారు బయట. సో అమ్మాయికి అయితే తండ్రి ఇవ్వాలి, ఎందుకంటే ఆపోజిట్ సెక్స్. Yes. ఇక్కడ ప్రేమ కాదు అక్కడ ఉద్దేశం, ఆపోజిట్ సెక్స్ అంటే ఏదో అట్రాక్ట్ అవుతారు అదేదో మిగతా విషయాల్లో ఆలోచించకండి. తల్లి కొడుకుకి తండ్రి కూతురికి అట్రాక్ట్ అవుతారు అంతే, అది కామన్. అది అవును. తండ్రిలో వెతుక్కుంటుంది అండ్ తండ్రి లాంటి వాడినే బయట ఎత్తుక్కుంటుంది కూడా. సో తండ్రి ఇంట్లో అన్ని ఇస్తూ ఉంటే, ఏవైతే ఆ స్పేస్ ఏదైతే కావాలో అది ఇస్తూ ఉంటే అట్లీస్ట్ బయటికి వెళ్ళి అది ఎత్తుక్కోవడం మానేస్తుంది. చాలా తక్కువ అవసరం పడతాయి వాళ్ళకి. ఇంట్లో ఇవాళ ఏమైపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి ఒక శానిటరీ ప్యాడ్ కావాలంటే అమ్మాయి వెళ్ళి అమ్మకి చెప్పాలి, అమ్మ వెళ్ళి నాన్నకి చెప్పాలి, లేదంటే స్విగ్గీలో ఇలా పెట్టాలి. అమ్మాయి డైరెక్ట్గా వచ్చి నాన్న నాకు ఈ ప్యాడ్స్ అవసరం పడతానన్నా ఇన్ని అవుతాయి, అవునా అమ్మ సరే నీకు కంఫర్టబుల్గా ఉన్నది ఏది నాన్న అని తండ్రి డిస్కస్ చేసే స్థాయికి వెళ్ళగలగాలి. మనం ఆ టైంలో లేవండి, ఒక 50 ఏళ్ల క్రితం ఆ టైంలో లేవు మనం, మారిపోయింది సమాజం. ఇవాళ అందరూ చదువుకోవాలి, అందరూ ఉద్యోగాలు చేయాలి, అందరూ పరిగెట్టాలి, ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఇంపార్టెంట్. అమ్మాయి భవిష్యత్తు ఇంపార్టెంట్, అబ్బాయి భవిష్యత్తు ఇంపార్టెంట్. అమ్మాయికి ఏదో ఒకటి చదివించాం, రేపు 50 లక్షలు 40 లక్షలు ఇచ్చి పెళ్లి చేస్తాం పంపించేస్తాం, అది లేదు, అది అయిపోయింది అది. సో సమాజంతో పాటు మనం మారాలి. సో కొడుకు వచ్చి తల్లితో డిస్కస్ చేయగలగాలి, అంటే మరీ వల్గర్ గా అన్ని డిస్కస్ చేయాలి నేను కోరుకోవట్లేదు, అవన్నీ నేను చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఆ స్పేస్ ని మనం ఇవ్వగలిగితే వాళ్ళ స్పేస్ కోసం బయట ఎత్తుక్కోరు. ఆ ఒక్కటే సింపుల్. చాలా వరకు ఇట్లా ఉండాలంటే కొంచెం కఠినంగా ఉంటారు, అంటే మనమే మారాలండి. ఇదంతా పేరెంటింగే, ఇదంతా పేరెంటింగ్ లోనే ఉంది. పరీక్ష అంతా పిల్లలది ఎప్పుడు తప్పు కాదండి, నేను పిల్లల్ని తప్పట్ను. నువ్వు ఏ అట్మాస్ఫియర్ లో చూపిస్తున్నావు, నువ్వు ఏం సినిమాలు తీసుకెళ్తారు, అన్ని సినిమాలకు తీసుకెళ్తారు, అక్కడ వాళ్ళు స్క్రీన్ మీద ముద్దులు పెట్టుకుంటుంటారు, ఫీలింగ్స్ వస్తున్నాయి మామ అంటది, సామి అంటది, అన్ని ఎందుకు నేర్చుకోరండి, పిక్ చేసుకుంటారు అన్ని అవే, ఇంకా చాటింగ్ లో అవే, ఇంకా వాళ్ళ స్లోగా వాళ్ళ హార్మోన్స్ కదండి. మనం ట్రాపికల్ కంట్రీలో ఉంటున్నాం, చాలా వేడిగా ఉంటాం మన శరీరాలు, చిన్నది ఇగ్నైట్ చేస్తే చాలు పిచ్చి పిచ్చి కోరికలన్నీ పుడతాయి. అదే కదా ఇప్పుడు పెద్ద ట్రబుల్, అదే కదా. క్యారెక్టర్ ని ఇవాళ మనం దేంతో కొలుస్తున్నాం, అమ్మాయి ఆడుతూ తిరుగుతుంది, అబ్బాయి ఇడుతూ తిరుగుతుంది, ఇలాంటి మాటలతోనే కొలుస్తున్నాం. అఫ్ కోర్స్ దట్ ఈస్ సాడ్, అలా కొలవాల్సిన అవసరం లేదు. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, నువ్వు చిన్న వయసులోనే వాళ్ళు డెసిషన్ తీసుకోలేని సమయంలోనే వాళ్ళకి చూపించకూడదు అని చూపించేస్తున్నావు. అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా తాత మామ ఉంటారు. ఈ రోజుల్లో తాత మామలు ఎలా అయిపోయారంటే అయితే టీవీ ఛానల్ లేదంటే సెల్ ఫోన్, అవే అయిపోయాయి. సో తాత మామ ఒరిజినల్ గా ఏం చేస్తున్నారు, సాయంత్రం టైం అవగానే పిల్లలు చదువుకునే టైంకి వాళ్ళు టీవీ పెట్టుకుంటారు, సీరియల్ సాయంత్రం 6:30 నుంచి మొదలు 10:30 వరకు కళావతిని ఎలా చంపాలి, అనిరుద్ధ్ ఇవాళ ఏం చేయబోతున్నాడు, ఇవి చూసి విని పిల్లలు ఏమనుకుంటారు, హో కుటుంబంలో ఇలాంటివి ఉంటాయి, ఒక కోడలు ఒక అత్త ఉన్నారంటే ఇలాగే ఉంటారు, అంతే అయిపోయింది. నువ్వు కూర్చోబెట్టి కథలు కదా చెప్పాలి వాళ్ళకి, ఒక 10 నిమిషాలైనా ఓ మంచి విషయం చెప్పాలి కదా, వీళ్ళకే రావు, వీళ్ళే మర్చిపోయారు. వీళ్ళ కథలు అడిగా అనుకోండి, పుష్ప స్టోరీ లేకపోతే బాహుబలి స్టోరీ, ఇవే స్టోరీలు వీళ్ళకి. సో అయిపోయింది, అక్కడే వస్తుంది పెద్ద ప్రాబ్లం. తల్లి తండ్రి తాత మామ బాబాయి పిన్ని అత్త మామ ఈ వ్యవస్థను చూసారా, ఈ వ్యవస్థలో ఎవరు పాటించాల్సిన రోల్ వాళ్ళు కరెక్ట్గా ప్లే చేస్తే రోలు పిల్లలు అద్భుతంగా తయారవుతారండి. రోల్స్లో మనం సరిగ్గా ప్లే చేయట్లేదు, అంటే మనం ఏదైతే ఏమంటారు దాన్ని ఇవ్వాలో అది ఇవ్వట్లేదు, మన పాత్ర మనం సరిగ్గా పోషించట్లేదు. మనం గాలికి వదిలేసి మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండి వాడు బాగుపడిపోయి ఎలా బాగుపడిపోతాడు? నిన్ను చూస్తున్నాడు, మీరు తండ్రి మిమ్మల్ని చూసి మీ చిన్నోడు ఎదుగుతూ ఉంటాడు, నేను నాన్నలా ఉండాలి, నేను నాన్నలా యాంకరింగ్ చేయాలి, నేను నాన్నలా కార్ నడపాలి. ఫస్ట్ హీరో నాన్నే సరిగ్గా లేడు, నాన్న 24 గంటలు సెల్ ఫోన్లో ఉంటున్నాడు, నాన్న వాడి ముందే మందు కొడుతున్నాడు, ఫ్రెండ్స్ ఇంటికి పిలిపిస్తున్నాడు, నువ్వేం నేర్పుతున్నావు వాడికి? నువ్వు 35కి 40 కొడుతున్నావు, వాడు నీ ముందే 18 కొడతాడు. సింపుల్. సో అక్కడే మొదలవుతుంది ఏదైనా. సో అది కానీ సెట్ అయితే మళ్ళీ వీళ్ళందరూ కోపాలు వస్తాయి, మాకేం ఊసిపోతుంది, మాకేమున్నాయి ఎంటర్టైన్మెంట్లు, మేము టీవీ చూడడం తప్ప, మేము సినిమా చూడడం తప్పు కాదు, మీరు చూడండి అమ్మా, మిమ్మల్ని కాదనట్లేదు, పిల్లలు అక్కడ లేకుండా చూసుకోండి, వాళ్ళకు కొంచెం స్పేస్ ఇవ్వండి. వాళ్ళకు 15-20 ఏళ్ళు వస్తాయి కదా, తర్వాత మీ ఇష్టం వస్తుంది, వాళ్ళు ఏది తప్పు ఏది రైటు రేషనల్ తెలుస్తుంది వాళ్ళకి, అప్పుడు మీ ఇష్టం, మీరు ఏమైనా చూసుకోండి. ఆ థిన్ లైన్
ఈ పేరెంట్స్ అందరికి, పేరెంట్స్ యొక్క పేరెంట్స్ కి, అంటే తాత మామలకి, వీళ్ళకి అర్థమైతే సగం ప్రాబ్లం ఉంటుంది. కానీ మన తాత వాళ్ళే బాగుండే. ఇప్పుడున్న అన్నందరం వీళ్ళు కూడా మోడర్న్ అయిపోయారు, వాళ్ళకన్నా వీళ్ళే మోడర్న్ ఎక్కువ. ఏం అడిగినా యాప్లు ఫోన్లే మెయింటైన్ చేస్తున్నారు. కథ అడిగితే నేను ఒక కేసు చూసాను, అంటే స్టాపింగ్ యూ, సారీ ఫర్ దట్. సో ఒక కథ అడిగితే ఒకసారి నేను నా కళ్ళారా చూసాను, మా రిలేటివ్స్ లో కథ అడిగింది పాప వచ్చి, కథ అడిగితే యూట్యూబ్ ఓపెన్ చేసి చిన్న పెద్దల కథలను కొట్టి యూట్యూబ్ లో పెట్టి విను అని పెట్టింది ఒక నాయనమ్మ, మోడర్న్ నాయనమ్మ. ఇంకేం చెప్పాలి, ఏ స్థాయికి వెళ్ళిపోయాం మనం తెలియదు ఇప్పుడు వాళ్ళకు. అదే ఇంటరాక్షన్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు కథ మీరు నాకు చెప్పారు, నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను, అదేంటి సార్ అని మళ్ళీ మీరు అడుగుతారు. యూట్యూబ్ లో అడగలరా? అడగలేరు, వినాల్సి వస్తుంది అంతే. అదే ఒక తాతో మామ కూర్చొని ఒక పిల్లోడికి కథ చెప్తున్నారు. నాయనమ్మ గద్ద అంటే ఏంటి, వాడి గద్ద అంటే తెలియదు, వాడు వినేస్తున్నాడు అంతే యూట్యూబ్ లో, కానీ గద్ద ఏంటో వాడికి తెలియదు. అదే మిమ్మల్ని అడుగుతాడు గద్ద అంటే ఏంటంటే, గద్ద అంటే పెద్ద పక్షి నాన్న, ఆకాశంలో ఎగురుతుంది, గరుత్మంతుడు అంటాం, విష్ణుమూర్తి వాహనం. విష్ణుమూర్తి ఎవరు మామ? ఇంకో క్వశ్చన్ వచ్చింది. స్పర్ధయాత్ వర్ధతే జ్ఞానం. సింపుల్ ఆర్యోక్తి, అంటే స్పర్ధ అంటే ప్రశ్న అనుమానం వల్లే జ్ఞానం పెరుగుతుంది. నువ్వు చిన్నప్పుడే వాళ్ళని క్వశ్చన్లు అడగకుండా సమాధి చేసి పడేసి నువ్వు ఇదే విను, ఇదే చెయ్యి, ఇలాగే ఉండు, ఆన్సర్ లేవు, నో ఇంటరాక్షన్, వన్ సైడ్, నేను నీకు చెప్తా లేదా నీకు పెట్టేస్తా, నువ్వు విను అంటే జ్ఞానం లేదు, శూన్యమే అంత. అక్కడనే కట్ చేసేస్తారు అంతే, శూన్యం. ఓకే.